వెల్కమ్ టు విన్ను క్రియేషన్స్. ఈరోజు మనం 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని 11th లెసన్ యుద్ధ విజేత. ఇప్పుడు వరకు మనం 10 లెసన్స్ అనేవి ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 11th లెసన్ చూద్దాం. ఈ పాఠం యుద్ధ విజేత. ఈ పాఠం యొక్క కవి పేరు నేతల ప్రతాప్ కుమార్. ఇప్పుడు ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. ప్రపంచానికి శాంతి అహింసల్ని ప్రబోధించిన దేశం మనది. యుద్ధం ఎక్కడ ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుంది. యుద్ధం వలన కలిగిన అనర్థాలను, శాంతి ఆవశ్యకతను గురించి విద్యార్థులకు తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే ప్రపంచానికి శాంతి అహింసల్ని ప్రబోధించిన దేశం మంది కదా. యుద్ధం ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా నష్టం అనేది ఎక్కడైనా సరే జరుగుతుంది. ఆ యుద్ధం వలన జరిగే అనర్థాల గురించి, శాంతి యొక్క ఆవశ్యకత గురించి విద్యార్థులకు తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. నేతల ప్రతాప్ కుమార్ గారి జననం 13/8/1965, మరణం 8/6/2021. నేతల ప్రతాప్ కుమార్ నేటి తూర్పుగోదావరి జిల్లా, ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అన్నమాట. నిడదవోలు మండలం విజయేశ్వరం గ్రామంలో జన్మించారు. శాంతకుమారి, సత్యం వీరి తల్లిదండ్రులు. పాలకంకి, దళితానినీలు, అన్నం గిన్నె, భీంపాల రాగం, పుట్టినరోజు ఒకటే, బౌద్ధ భాషితాలు, బుద్ధిజం, శాస్త్రీయత, నా భూమికి నేనే, సమతా వసంత గానం, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలనేవి రాశారు. విమలా శాంతి జాతీయ కవితా పురస్కారం అనేది అందుకున్నారు. పురస్కారం వచ్చేసి విమలా శాంతి జాతీయ కవితా పురస్కారం. ఈ పాఠం అంటే యుద్ధ విజేత అనే పాఠం ఉంది కదా, ఈ పాఠం అనేది సమతా వసంత గానం అనే కవితా సంపుటి నుండి గ్రహించడం జరిగింది. యుద్ధ విజేత పాఠం అనేది సమతా వసంత గానం అనే కవితా సంపుటి నుండి గ్రహించడం జరిగింది. ఇది ఈ పాఠం యొక్క కవి పరిచయం. నేతల ప్రతాప్ కుమార్ గారి రచనలు, వాటి కోడింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి వచన కవిత. పద్యం గేయాల్లో ఉండే ఛందో నియమాలు అవసరం లేకుండా లయాత్మకంగా సాగే కవితే వచన కవిత. ఇది విషయ ప్రధానంగా ఉంటుంది. వచన కవిత అనేది విషయ ప్రధానంగా ఉంటుంది. నిత్య జీవితంలో ఉపయోగించే పదాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చదివే వారికి ఎలాంటి క్లిష్టత లేకుండా సులువుగా అర్థమయ్యే విధంగా లక్షణం దీనిలో ప్రధానంగా ఉంటుంది. అంటే వచన కవితలో చదివేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా అర్థమైపోయే విధంగా ఉంటుందన్నమాట. అది దీని ఫస్ట్ లక్షణం అనమాట. అలాగే అంత్యానుప్రాసాదుల వంటి అలంకారాలు ప్రయోగంతో వచన కవిత సొబగులద్దుకుంటుంది. ఇది ఈ పాఠం యొక్క ప్రక్రియ, వచన కవిత. ఇదన్నమాట యుద్ధ విజేత పాఠం యొక్క ఉద్దేశం, కవి పరిచయం, ప్రక్రియ. అలాగే ఈ లెసన్లోని అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు నేను షార్ట్ వీడియోస్ కింద మీకు అప్లోడ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.